ఓకే. అయితే ఈ గురు పౌర్ణమి రోజు గురువుగారు మరి చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. చాలా మంది గుళ్ళోళ్ళకెళ్తూ ఉంటారు. కానీ ఈ పూజ చేసే విధి విధానాలు ఎలా ఉండాలంటారు? వాళ్ళు చేయకూడని పనులేంటి? చేసే పనులేంటి? ముఖ్యంగా హ్మ్. వారి తల్లిదండ్రులకి, వారి ఆధ్యాత్ములకి పూజ చేసుకోవాలి. ఓకే. వారికి గౌరవప్రదంగా బట్టలు సమర్పిస్తే సరిపోతుంది. ఓకే. వారికి ఇంకేదైనా వారు చేయాలనుకుంటే కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఓకే. ఇంట్లో దంపతులు పెద్దవారు ఉంటే గనక హ్మ్. వారికి షష్ఠిపూర్తి టైప్‌లో ఆ గురు పౌర్ణమి రోజున చేసుకుంటే వారికున్నటువంటి అష్టదరిద్రాలు కూడా తీరతాయి. ఓకే. ముఖ్యమైనటువంటి విషయం ఆలయాల్లో క్యూ పెట్టడం కాదు. హ్మ్. అష్టదరిద్రాలు కూడా తీరతాయి. తీరుతాయి. తీరతాయి. హ్మ్. మరొకటి వీరు పూజ చేసుకున్న అంటే వీరి కోరికలు గాని, హ్మ్. ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, జాబ్‌లో వెసులుబాటు రావాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో హ్మ్. వీరందరూ కూడా హ్మ్. వారి ఇష్ట దైవానికైనా, హ్మ్. వారి ఇంట్లో పూజ గదులైనా హ్మ్. వారు చేయాల్సిందేంటంటే గనక తెల్లని పువ్వులతో పూజించుకోవడం. అలానే పాలు హ్మ్. కాచి చల్లార్చిన పాలల్లో హ్మ్. పంచదార లాంటివి వేయకుండా హ్మ్. బెల్లం లేదా తేనె కలిపి అమ్మవారికి కావచ్చు, అయ్యవారికి కావచ్చు నైవేద్యం పెట్టాలి. ఓకే. గురు పౌర్ణమి రోజు పాలు, తేనె కలిపిన పాలు నైవేద్యం పెడితే హ్మ్. వారింట్లో అష్ట ఐశ్వర్యాలు తొలతూగుతాయి. ఓకే. ఇది ఖచ్చితంగా. ఖచ్చితంగా. కుబేర స్వామి వారికి పాలు ఇష్టం. ఓకే. కుబేర స్వామి వారు పాలు ఎన్నైనా తాగుతారు. ఆహా! కుబేర స్వామి వారి కోసమే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు గోశాల పెట్టించారు. ఓకే. ఎందుకు? అప్పు ఇవ్వడానికి రుద్దాలి. ఆ! అందుకే కుబేరుడొస్తే వేలు గాదు, లక్షల లీటర్ల పాలనేది ఆయనకి పంపిస్తూ ఉంటాడు. అది లెక్క వేయరు. అదే. అయితే కుబేర స్వామి వారికి పాలిష్టం. హ్మ్. పాలు ఎక్కడైతే నైవేద్యం పెడతారో, ఏ స్వామి వారి దగ్గర పెట్టినా కుబేరుడొచ్చి తాగుతాడు. ఓకే. అందుకని ప్రతి ఇంట్లో ఇష్టదైవానికి పాలు, తేనె కలిపిన పాలు నైవేద్యం పెట్టాలి. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మరి సాయిబాబా నమ్ముతూ సాయిబాబా గుడికెళ్తూ ఉంటారు. గురు పౌర్ణమి అంటే. వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు? అయితే ఇంకొకటోటి హ్మ్. పాలు పెట్టడానికి, తేనె పెట్టడానికి ఎందుకు పెట్టాలి అంటే, హ్మ్. తేనె సూర్యుడితో సమానం. ఓకే. పాలు చంద్రుడితో సమానం. ఆ! ఇరువైపులు ఇద్దరిని కలిపి మనం చేస్తున్నాం కాబట్టి, లక్ష్మీ అమ్మవారు అక్కడే కొలువుతీరి ఉంటారు. ఓకే. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పని చేస్తే సరిపోతుంది. ఇకపోతే సాయిబాబా గారి గుడి ఒకటే కాదు. హ్మ్. వారు ఎంచుకున్నటువంటి ఆలయానికి ఎక్కడికి వెళ్ళినా కూడా అభిషేకంలో పాల్గొంటే చాలా మంచిది. అభిషేకం. ఆ! హ్మ్. ఏ ఆలయంలో అయినా అభిషేకానికి పాల్గొంటే మంచిది. మరొకటి పౌర్ణమి రోజున చంద్రదోషాలు గాని, హ్మ్. చంద్రదోషాలు ఎలా ఉంటాయంటే, మైండు, స్ట్రెస్ ఫీలు, ఆలోచన విధానం లేకపోవటం, కోపం ఎక్కువ రావటం, ఆందోళన, చిరాకు ఇలాంటివి ఎవరికైనా ఉంటే వారికి చంద్రదోషం అని అర్థం. ఓకే. ఆ దోషాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే హ్మ్. వారు తెల్లని వస్త్రాలు ఒక 2 స్వామివారికి సమర్పించాలి. ఓకే. ఇది చేస్తే చాలా మంచిది. అలానే 1 కిలోంపావు బియ్యం హ్మ్. అంటే 1250 గ్రాములు హ్మ్. బియ్యాన్ని సమర్పించాలి. ఎండి కొబ్బరి చిప్పలుంటాయి. హ్మ్. ఎండిపోయినటువంటి కొబ్బరి చిప్పలుంటాయి గదా! అవి ఒక 6 హ్మ్. ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. హ్మ్. స్వామివారికి సమర్పించుకున్నట్టయితే వీరికి అలాంటి చిరాకులన్నీ కూడా తగ్గుతాయి. హుహు. ఇకపోతే శివాలయంలో అయితే పంచామృత అభిషేకాలు చేసుకోవచ్చు. ఆహా! నాగపడిగల దగ్గర కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి వీళ్ళందరూ కూడా గురువులతో సమానం. హ్మ్. కుమారస్వామి కూడా. ఆ! వీరందరికీ కూడా పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. హ్మ్. వీరంతా కూడా గురువులే. వీరికి నైవేద్యం పెట్టుకోవచ్చు. వారి కృపకి పాత్రులవ్వచ్చు. హ్మ్. మన ఇంట ఆలయంలోకెళ్తే వల్ల మనకి మంచి జరుగుతదనే ఒక వీరికి నమ్మకం ఉంటే ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు. ఏ అమ్మవారి ఆలయానికైనా, అయ్యవారి ఆలయానికైనా వెళ్ళొచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే హ్మ్. వీరికి రానున్నటువంటి రోజుల్లో మంచి జరిగేదానికి లోక కళ్యాణార్థం కోసం చాలా బావుంటుంది. చాలా బాగుంది. ఇది గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత. ప్రత్యేకత. ఇది వచ్చేసి మనకి మనకి వచ్చేసి జూలై హ్మ్. 10వ తారీఖున వస్తుంది కాబట్టి అంటే 9వ తారీఖునే పౌర్ణమి ఉంటుంది. కానీ సూర్యోదయానికి లెక్కేస్తాం కాబట్టి 10వ తారీఖున మనకి పౌర్ణమి అనేది ఉంటుంది. హ్మ్. ఏకుంజం అంటే బ్రాహ్మీ ముహూర్తం 2 గంటల 40 నిమిషాల నుంచే వీరు ఈ పౌర్ణమి కింద మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ రోజు గనక మనం గురువులకి బోధన చేసేవారికి కావచ్చు, దేవుళ్ళకి కావచ్చు ఆరాధన చేస్తాం కాబట్టి హ్మ్. సాత్వికంగా ఉంటే చాలా మంచిది. హ్మ్. ఎవరైనా గుడిలో గాని, అభిషేకాలు గాని చేసిన వారు నేల హ్మ్. పడక చేస్తే హ్మ్. చాలా మంచిది. ఆ రోజు హ్మ్. నాన్ వెజ్ భుజించకపోవటం మరీ మంచిది. హ్మ్. గౌరవించినట్టుగా అవుతుంది కాబట్టి, వారు అనుకున్నట్టు కార్యక్రమాలు కావచ్చు, పనులు కావచ్చు, గోల్స్ కావచ్చు, వాటికి అనుకూలంగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా లోక కళ్యాణార్థం కోసం చేస్తే, వారి సంసారం కూడా, వారి జీవితం కూడా బావుంటుంది. ఇది గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత. గురు పౌర్ణమి అనేది ఏ దేవునికో, ఏ గురువుకో సంబంధించింది కాదు. హ్మ్. భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, హ్మ్. ఆకాశం కింద ఉండే ప్రతి ఒక్కరిది గురు పౌర్ణమి చేసుకోవచ్చు. మతాలకు సంబంధం లేదు. మతాలకు సంబంధం లేదు. లేదు. ఏ వ్యాసుని కోసమో,
ఉమ్, వ్యాసుడు పుట్టక ముందు కూడా గురు పౌర్ణమి ఉంది. ఉమ్, ఆగస్టు 22 తారీఖు చిరంజీవి గారి పుట్టినరోజే కావచ్చు, కానీ ఆ రోజు చాలా మంది పుట్టుంటారు. అవును. ఓకేనా, ఆయన ఒక్కరిదే ఆ రోజు కాదు. ఓకే. అలానే గురు పౌర్ణమి కూడా ఒక్కరిది కాదు, కాదు. అది మంచి చేసేందుకు మూలంగా ఉంటుంది. ఆ. ఇంకొకటి ఏంటంటే పంటలు పండించుకునేవారు ఎవరైతే ఉంటారో మునుముందు పోయిన మాసంలో మనకి ఏరువాక పౌర్ణమి వచ్చింది. అవును. జూన్ మాసంలో వస్తుంది. ఆ ఏరువాక పౌర్ణమి తర్వాత గురు పౌర్ణమి. ఈ మాసంలో పంట పొలాల్లో కలుపు రావటం, అవును. ఎరువు చల్లటం లాంటివి ఉంటే గురు పౌర్ణమి రోజు చల్లడం వలన మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. రైతులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఓకే. ఈ రోజున మైలుతుత్తం, ఇంగువ, తెల్ల ఆవాలు ఈ 3 కూడా కలగలుపుకొని ఉమ్, వారు గనక పొలంలో చల్లినట్టయితే దిష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉమ్, ఏదైనా తెగులు కానివ్వండి, పురుగు పట్టడం కానివ్వండి, కలుపు ఎక్కువ వచ్చినా అవన్నీ కూడా పోయేసి పంటలు బాగా పండేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకే. మరొకటి, కాటన్ లాంటి సీడ్స్, కాటన్ లాంటివి ఎవరైనా వేసేవాళ్ళైతే గానుగ, కాటన్, ఆయిల్ సంబంధించినవి, జామ, మామిడి ఇలాంటివి ఎవరైనా వేసేవారు ఉంటే గురు పౌర్ణమి రోజున వేస్తే పంటలు బాగా వృద్ధిలోకి వస్తాయి. ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి గురు పౌర్ణమి రోజున. ఇవన్నీ మనుషులకు సంబంధించినవి అండి, దేవుళ్ళకి ఎక్కడికి సంబంధించింది. ఓకే. ఇది పండగ మాత్రమే, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరికి సంబంధించింది ఇది కాదు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా, మరి గురు పౌర్ణమి అనేది ఏ వ్యాసులకు సంబంధించింది కాదు, ఇటు సాయిబాబా భక్తులకనే సపరేట్ గా సంబంధించింది కాదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, రైతులతో సహా ప్రతి ఒక్కరికి ఒక గురువు అంటూ ఉంటారు. ఆ గురువులను పూజించుకోవడమే మొట్టమొదటిగా తల్లిదండ్రులను పూజించుకోవడం అనేది గురు పౌర్ణమికి అది నాందిగా ఉంటుంది. అది ఇంకొక విషయం ఏంటంటే వ్యాసులు పుట్టక ముందే గురు పౌర్ణమి పుట్టింది. అలాంటప్పుడు కేవలము వ్యాసులకు సంబంధించిందే కాదు కదా అని క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఎవరి గురువును వాళ్ళు పూజించుకోవడమే గురు పౌర్ణమి, ఎవరి గురువును వాళ్ళు గౌరవించుకోవడమే గురు పౌర్ణమి. ఇవన్నీ చక్కగా విన్నారు కదా, ఎలా పాటించాలి విధి విధానాలు. ఒకవేళ గనక గుళ్ళకి వెళ్ళే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఏం సమర్పించుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి అని చెప్పేసి కూడా రెమెడీస్ చాలా చక్కగా చెప్పారు. మరి రెమెడీస్ అన్ని హిట్ టీవీ ప్రేక్షకులు ఆచరిస్తారు అనే నమ్మకంతోనే ఉన్నాం. కాబట్టి ఆచరించండి, గురు పౌర్ణమిని సంతోషంగా మీరు చేసుకోండి.